హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎకానమీ అండ్ జనరల్ సర్వీస్లో భాగంగా జనగణన చూద్దాం. రెండు దేశాల్లో జనగణన 2027కు కేంద్రం పచ్చదండ. అధికార గెజెట్ నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా 2027 వరకు మార్చి 1 నాటికి ప్రక్రియ పూర్తి. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మాత్రం 2026 అక్టోబర్ 1 నాటికి. జనగణనతో పాటు ఈసారి దేశవ్యాప్తంగా కులగణన కూడా. రూ. 13,000 కోట్ల అంచనా వ్యయం. జనగణనకు కేంద్రం ఆమోదించింది. యాక్చువల్లీ ఇది 10 yearsకి ఒకసారి జరగాలి, కానీ అది కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అయింది. అది ఇప్పటికీ అక్టోబర్ నుంచే శిక్షణ. జనగణన కసరత్తుకు ముందు ఎన్యూమరేటర్, సూపర్వైజర్, ఇతర సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఇది వచ్చే అక్టోబర్ నుంచే మొదలవుతుంది. కేంద్రంలో అత్యున్నత స్థాయిలో కనీసం 100 మంది జాతీయ శిక్షకులు ఉంటారు. వారికి జనగణనతో పాటు ట్రైనర్ డెవలప్మెంట్ ఎంపీలకు కూడా శిక్షణ ఇస్తారు. తర్వాత వారు దాదాపు 180 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. 1800 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. వీరు 45,000 పైచిలుకు క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. వీరు అంతిమంగా కింది స్థాయి సిబ్బంది అయిన ఎమ్యూనిటర్లు, సూపర్వైజర్, ఇతర సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 3 డజన్ల ప్రశ్నలు అంటే 36. కులగణన భాగంగా ప్రతి పౌరుడు 36 ప్రశ్నలకు బదులు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయా, వాడుతున్న వాహనం, ప్రధాన ఆహారం, నీటి వనరులు, ఎలాంటి ఇల్లు, ఇంటి యజమాని మహిళనా. 2011లో కులగణన జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు జరగాలి కాబట్టి అది ఇప్పుడు 2027 వరకు పూర్తి చేయాలని కేంద్రం చూస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. కంపల్సరీ ఈ టాపిక్ని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈ టాపిక్ని చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.